హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. షెర్వాని ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటే హ్యాష్ ట్యాగ్ యూ అనే ఒక ఛానల్లో నోటికొచ్చినట్టు వాగే ఒక వింత మనిషి అనే చెప్పాలి. నేను మనిషి అంటే కింద కామెంట్లో ఎవరెవరో ఏదో అంటారు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ హ్యాష్ ట్యాగ్ యూకి సంబంధించినటువంటి షెర్వాని అలియాస్ హ్యాష్ ట్యాగ్ యూ వన్ ఆఫ్ ద ఓనర్, ఈవిడ కామన్ ఓటర్గా మనకు పరిచయం అయింది. కామన్ ఓటర్ అంటే ఏంటి? కామన్గా ఎవరో రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడినట్టుగా ఈవిడ కామన్ ఓటర్గా మనకు పరిచయం అయింది. కానీ ఈవిడ కామన్ ఓటర్ కాదు, అదే ఛానల్లో పార్ట్నర్ అనే విషయాన్ని మనమే బయటకు పెట్టాం. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈవిడికి వల్లభనేని వంశీ అన్న, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న కూడా చాలా 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 అసహ్యం వేస్తూ ఉంటుంది. ఈవిడ ఎందుకో మరి ఒక వింత జీవిలా ప్రవర్తిస్తుంటుంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా గట్టిగా మాట్లాడితే కారణం ఏంటంటారు అంటే, బేసికల్గా మనుషులకి చాలా భయాలు ఉంటాయి. ఒకవేళ ఈ మేడంకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈవిడ బతికేందో తెలుసు. గతంలో ఒక వీడియోలో క్లియర్గా చెప్పింది, వాళ్ళ అధికారంలోకి రాగానే నేను పారిపోతానని. ఆ పారిపోయేస్తానని నాలెడ్జ్ ఉన్న ఈవిడ అధికారంలోకి రాకుండా ఉండడం కోసం చాలా విధాల కష్టాలు పడుతూ ఉంది. ఎంతగా అంటే కొడాలి నాని నిన్న బయటకు వచ్చి మాట్లాడితే ఈవిడికి పాపం ఒళ్ళంతా దురద పుట్టినంత పని అయింది. ఎక్కడెక్కడో కొడాలి నాని మాటలు కిలికేసినాయి. దాన్ని తట్టుకోలేక బయటకు వచ్చి ఫెల్లెట్ పెట్టి మేడంగా స్టార్ట్ చేసింది ఎవరు. అసలు కొడాలి నాని అనే వ్యక్తి అరెస్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారంటే చేయండి. ఎంతోమందిని అరెస్ట్ చేశారు, ఎంతోమంది బయటకు వచ్చారు, ఎంతోమంది మళ్ళీ మాట్లాడుతున్నారు. కొడాలి నానిని అరెస్ట్ చేస్తే కొడాలి నాని వాయిస్ ఏమైనా క్లోజ్ అవుతుందా ఏంటి? అక్కడితో టీడీపీకి ఒక ఆప్షన్ పోతుంది. సరే, అక్క ఆనందాన్ని మీ ముందు పెట్టాలని చూస్తున్నా, ఒకసారి చూడండి. అర్జెంట్గా పారిపోయాడు. అదే పారిపోవడం అంటే పాపం గుండె జబ్బు వచ్చింది. వచ్చిన తర్వాత క్యాండిడేట్ హైదరాబాద్ లో లేడు. ఆపరేషన్ చేయించుకొచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ జనాల్లోకి నానలేదు. కానీ చెప్పాడుగా, గతంలో కొడాలి నానికి గుండె జబ్బు హార్ట్ అటాక్ రావడం అయింది, దానికి సర్జరీ చేయించుకోవడం ఇవన్నీ జరిగినాయి. అయితే అసలు విషయం ఏంటంటే, కొడాలి నాని హార్ట్ సర్జరీ అయిన తర్వాత ప్రజల్లోకి రాలేదు. నీలాగే ఒక యాంకర్ ఒళ్ళు బలిసెళ్ళి ఆయన ముందు మైక పెట్టి మాట్లాడింది, కొడాలి నాని గారు ఈ మధ్య మీరు కనిపించట్లేదు ఏంటి అసలు అని అడిగితే, కొడాలి నాని ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఇది కనిపించకపోవడం ఏంటి, ఒక పని చేయి, నీ ఎంట్రన్స్ రోజు ఉదయం సాయంత్రం వచ్చి అటెండెన్స్ వేసుకొని పోతా అన్నాడు. నువ్వు కూడా నీ ఇంటి అడ్రస్ ఇవ్వచ్చుగా. కొడాలి నాని గారు రోజు వచ్చి నీ ఇంటికి వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కనిపించలేదని చాలా ఫీల్ అవుతున్నావు. ఎందుకు? నీకు కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారుగా, కనిపించేవాళ్ళు కదిలించేవాళ్ళు చాలామంది ఉన్నారుగా, మరి వాళ్ళు సరిపోవట్లేదా? మళ్ళీ కొడాలి నాని కూడా కావాలా నీకు? నీకు రోజు కనిపించడానికి ఏమైనా కల్లోకి రావడానికి ఆయన రాకుమారా? నువ్వేమైనా అతిలోక సుందర ఊర్వశివా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏం చేద్దాం మరి చెప్పండి. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కొడాలి వెంకటేశ్వర బయటకు వచ్చాడు. కొడాలి వెంకటేశ్వర బయటకు వచ్చాడంట. అయ్యో, కొడాలి వెంకటేశ్వర బయటకు వచ్చాడు. మంచి కామెడీ యాంగిల్ ఉంది. మీరు సర్వనే మంచి కామెడీ చేస్తున్నా, నాటిగ్గా అనకూడదేమో, సారీ. బయటకు వచ్చి అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చిన వంకతో, పరామర్శలు రియల్ గా ఉండవాలండి వీళ్ళందరికీ, వంకతో కూర్చుని సీరియస్లీ లోకేష్ గారి పైన కమెంట్స్ చేశాడు. నీ బాధ అదే. ఇప్పుడు నువ్వు మీడియాలో ఉన్నావు, లోకేష్ గారి మీద కామెంట్ చేస్తే నీకెందుకు? ఇంకొకరి మీద కామెంట్ చేస్తే నీకెందుకు? న్యూస్గా ప్రజెంట్ చేయాలి కదా మరి. లేదంటే ప్రజెంటేషన్లో లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానులు ఎందుకు పంచుతున్నారు మీరు? నాకు అది అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు న్యూస్ రిపోర్టరా, లేకపోతే అనలిస్టా, లేదంటే యాంకరా, లేదంటే ఇంకోటా లేకపోతే ఆ మాట అనుకోండి, సారీ, ఏంటి అసలు నువ్వు? నాకు అర్థం కాదు. నిన్న లోకేష్ చూస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ బొమ్మలో తెలుసు. నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. ఇది బాలయ్య బాబు డైలాగ్ని కొడాలి నాని చాలా యాప్ట్గా చెప్పడం జరిగింది. ఏమని? బాబు, లోకేష్ గారిని ఎవరో అడిగారంట, బాబు ఇందుట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా అంటే, ఉందో లేదో ఫ్యూచర్లో చెప్తా అన్నా అంటే, ఇది చెప్పేచ్చుగా, భయం ఎందుకు మళ్ళీ దాంట్లో? ఇప్పుడు లోకేష్ గారు
జగన్మోహన్ రెడ్డి గారి పేరుందో లేదో చెప్పడానికి మళ్ళీ సస్పెన్స్ ఎందుకు? ఇది ఎవరు సస్పెన్స్ డ్రామానా? చెప్పొచ్చు డైరెక్ట్గా. మళ్ళీ దాంట్లో ఉందో లేదో చెప్తా, చూసి చెప్తా, తిరగేసి చెప్తా, నెక్స్ట్ లైన్లో ఉందో లేదో చెప్తా, నెక్స్ట్ పేజ్లో ఉంది కనిపించట్లేదు, ఒకటి కూడా చూసి చెప్తా, ఎందుకేం చెప్పేయచ్చుగా. అటువంటప్పుడే కొడాలి నాని ఏమంటున్నాడు, ఒకవేళ నీ రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరున్నా నీకే ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిజిటల్ బుక్లో పేరున్నా నీకే ప్రాబ్లం. సో బాలయ్య బాబు డైలాగే, నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే ప్రాబ్లం, నేను నీకు ఎదురొచ్చినా నీకే ప్రాబ్లం, సేమ్ డైలాగ్ ఏం చెప్పారు. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. కామెంట్స్ నీ ఎర్ర బుక్కులకి పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు లేడు ఎవడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కదా. నీకు అర్థం కాలేదు శర్వణ? ఏమా అర్థం కాలేదా? సరే చేసిన జనాలందరూ ఏమనుకున్నారు, దోలు తీరింది క్యాండిడేట్ అని తను గోక్కున్నాడు వాళ్ళు కూర్చుని మళ్ళీ. సో ఈ కమెంట్స్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతా అట్టుడికింది. ఇది ఈ కామెంట్స్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ అంటే అట్టుడికిందంట. నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా అట్టుడుగుతుంది ఈ కామెంట్ చేసినందుకు కాదు, డిఎస్సిలో అవకతవకలకు అట్టుడుగుతుంది, ఆ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినందుకు అట్టుడుగుతుంది, ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది మీదని చెప్పినందుకు అట్టుడికింది. ఇవన్నీ అట్టుడుగటాలంటే ఇవి. ఇప్పుడు డిఎస్సి గురించి గల్లీలో ప్రతి ఒక్క నాయకుడు నిలబడి చంద్రబాబు లోకేష్ నిలదీస్తున్నారు కదా, అది అట్టుడగటం అంటే. ఇప్పుడు కొడాలి నాని చేసిన దానికి అట్టెక్కడ ఉడుగుతుంది? అట్టుడగట్లేదమ్మా. చూడు ఒకసారి, బుర్ర పెట్టి ఆలోచించు, హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకు. చాలా 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 అసహ్యం వస్తుంది నీ న్యూస్ చూస్తుంటే. ఏంటి కొడాలని మళ్ళీ బయటకు వచ్చావని చెప్పి ఒక రకంగా ధ్వజం ఎత్తి చూస్తున్నారు ఇతను. ఇంకా కొడాలి నాని బయటకు రాకూడదని దండం పెట్టుకోండి మీరంతా. కొడాలి నాని బయటకు వస్తే ఎవరెవరికి ఎక్కడెక్కడ కౌంటర్లు పడతాయో, ఎక్కడెక్కడ లాక్లు వేస్తాడో, ఎక్కడి నుంచి ఎక్కడ డైలాగులు తీసుకొచ్చి కొడతాడో ఎవరికి అర్థం కాదు. కొడాలి నాని బయటకు వచ్చాడని భయంతో వస్తున్న మాటలు ఇవి. నిజంగా కొడాలి నాని కనుక ఫీల్డ్లోకి దిగితే ఎవరినైనా లెక్క చేస్తాడా? చంద్రబాబు లోకేష్నే జుజ్జీబీలో ఆడుకుంటాడు. అటువంటి వ్యక్తి ఎవడెట్టు ఏళ్ళు చూపిస్తే అవుతుందా? కామెడీ పీసులు అండి వీళ్ళంతా, కామెడీ పీసులు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడూ లేని కొడాలి నాని ఈ రోజు బయటకు వచ్చి ఇంత ఘాటుగా స్పందన ఎందుకు ఇచ్చాడు? ఈ విషయం ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే వికెట్స్ అన్ని అయిపోయినాయి, నెక్స్ట్ పడే ఏటు ఇతని పైన. చూసావా, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అన్ని వికెట్లు అయిపోయినాయి, అందరిని అరెస్ట్ చేశారు, అందరిలో జైలు పెట్టి ఇంకా మీ పప్పులు ఉడికే అవకాశం లేదు. నెక్స్ట్ వికెట్ కొడాలి నాని ఒకడే ఉన్నాడు. అయినా కూడా బయటకు వచ్చి ఎర్ర బుక్ని పచ్చ బుక్కి భయపడేవాడు ఎవడు లేడు, గొట్టం అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఎంత గట్స్ ఫెలో అర్థమైందిగా. అంత బలం ఉన్నవాడిని ఏం పీకాలనుకుంటారు ఎవడైనా? పీకితే ఏమవుతుంది? ఏమీ కాదక్క, ఏమీ కాదు. దగ్గరలో నాకు కూడా ఉందని చెప్పేసి ఆయన కూడా గుర్తించాడు. దాంట్లో బేసిక్ నెక్స్ట్ నేనే అనేది కూడా అర్థం అవుతున్నట్టుంది. సో వెళ్ళిపోయి కొంచెం మంచి లొకేషన్ ఎట్టగా ఉంటే, పరిస్థితులు ఎట్టగా ఉంటే, నేల మీద పడుకోవాలా, దుప్పట్లు ఇస్తారా, ఇస్తారా అని అన్ని తెలుసుకుని భయపడతా వణుక్కుంటా తిరుగుతున్నాడు. ఇతని పైన ఎప్పుడైతే ఏటు పడ్డం మొదలవుతుందో వరుసగా అతను నోటితో అతను అనుకున్నట్టు మినిమం సెంచరీ రోజులు జైల్లో గడపబోతున్నాడు. మినిమం కొడాలి నాని సెంచరీ రోజులు జైల్లో గడపబోతున్నట్టు. ఈవిడే కదా జడ్జి గారు, ఈవిడే వేస్తుంది, ఈవిడే శిక్ష చేస్తుంది, ఈవిడే అరెస్టులు చేస్తుంది, ఈవిడే అన్నీ చేస్తుంది. మామూలు వ్యక్తి కాదు ఈవిడ. మన రాష్ట్రంలో మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఈవిడే మీడియా ట్రయల్ చేస్తుంది, ఈవిడే కేసులు తీసుకుంటుంది, ఈవిడే పోలీసులను పంపించి అరెస్ట్ చేస్తుంది, ఈవిడే ఎన్ని రోజులు జైల్లో ఉండాలి అనేసి. అంతే కదా మరి. అంట కాకపోతే ఈవిడికి ఎలా తెలుసు 100 రోజులు మినిమం జైల్లో ఉంటాడని? ఎలా తెలుస్తుంది? మేడం గారు, జడ్జి గారు, అర్థమైందా? ఈ జడ్జి గారు చాలా డేంజర్ జడ్జి గారు అండి. చాలా మంది బయట జోక్స్ కూడా వేస్తున్నారు. ఎమ్మెల్యే జోకులు నీకన్నా ఎవరు వేస్తారు చెప్పు? అసలు జోకులు నెంబర్ 1 జోకులు. నీ వీడియోలు ఎన్ని చూసినా అన్ని పిచ్చి కామెడీగా ఉంటాయి. నాకైతే నువ్వే ఆగదనుకో. అందరూ ఏంటంటే గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయా లోపల జైల్లో, లేకపోతే రగ్గు దిండు దుప్పటి పరిస్థితి ఏంటి, కానా నాష్టా కబుర్లేంటి, అట్ ద సేమ్ టైం లోపల కొడతారా? కామెడీ చేస్తున్నానంట. గుట్కా ప్యాకెట్లు దొరుకుతాయా బయట,
కాడా నాస్తా పరిస్థితి ఏంటి అన్నీ అంటున్నానంట. ఏముండవు మేడం, చంద్రబాబు నాయుడు గారికి ఏవైతే ఇచ్చారో ఈయనకు కూడా అయ్యే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు ఎటువంటి ట్రీట్మెంట్ దొరికిందో ఈయనకు కూడా అటువంటి ట్రీట్మెంటే దొరుకుతుంది. అర్థమైంది కదా. మీకు క్లియర్గా చెప్పాలంటే గుట్కాలు దొరుకుతాయేమో కాదు కానీ మీ టీడీపీ వాళ్ళతో కనీసం కొడాలి నాని వీళ్ళు కలిసినట్లయితే మీ ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడేవారు, అదేవిధంగా టీడీపీ వాళ్ళు దొరికినట్టు గంజాయి కేసుల్లో దొరికేవాళ్ళు వీళ్ళందరూ కాదు కదా, కేవలం గుట్కాలే కదా, నిషేధితమేం కాదు కదా, గుట్కాలు నిషేధితమే కాదు కదా, దొరుకుతాయి. మళ్ళీ కూడా డ్రగ్స్ దొరకపోవచ్చు. మన ఎంపీయే కదా, ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికాడు. డ్రగ్స్ కేసులో దొరికినట్టుగా ఈయనకేం ప్రాబ్లం లేదు. మనోలే కదా కల్తీ లిక్కర్ని 5,000 కోట్లకు అమ్మింది. అట్లాంటి కల్తీ లిక్కర్కి సంబంధించిన అవసరం లేదు. మనోలే కదా మొన్నటిగా నడి రోడ్డు మీద ఆ మహిళను బట్టలిప్పి కొడితే మూసుకొని కూర్చుంది. అటువంటి చరిత్ర ఈయనకేమి లేదు. ఆ దరిద్రాన్ని మన దగ్గర ఈయనకేమవుతుంది, ఏం మాట్లాడాడని ఉంటుంది, ఏం మాట్లాడాడని ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో దొరికిందో అదే రకమైన ట్రీట్మెంటు కొడాలి నాని అరెస్ట్ అయినా ఎవడు అరెస్ట్ అయినా దొరుకుతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. మళ్ళీ నువ్వు పరామర్శ కోసం అటు ఇటు వెళ్ళలేవు. అసలే మంచోడు కదా నా కొడాలి నాని. మన ఏమన్నా అటు ఇటు వెళ్తే తప్పనంటే చాలా మంది పిక్ పాకెటర్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాం కదండి. జైలుకి తీసుకెళ్ళేటప్పుడు బయట నుంచి కానిస్టేబుల్స్ వాళ్ళందరూ అనుకుంటే తొందరగా నడు అని చెప్పాలి. పిక్ పాకెటరా, నీకు ఎక్స్పీరియన్స్ బాగుందా అక్క? ఎప్పుడు వెళ్ళావు జైలుకి? అట్లా కొడతావు ఎప్పుడు చూసావా? నేను ఎవరైనా కొట్టారేంటి అట్లా? పిక్ పాకెట్ని టక్కుని కొట్టినట్టు అంటే భలే చెబుతుంది, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. మేడం ఎవరైనా గట్టిగా అనుకుంటా. అబ్బో భలే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నావే. అందుకే నీ వీడియోలు చూస్తే కామెడీ అనేది భలే చెప్తున్నా. ముడ్డు మీద టక్కని కొడతారంట. అక్క బాగా ఎక్స్పీరియన్స్ ఉంది పిక్ పాకెటింగ్ అట్లా చూసి అనుభవించినట్లే చెప్తున్నారు కదా, భలే చెప్తున్నారా? కొడతారు కదా అంటే ప్యాటింగ్ అంటే తొందరగా అని చెప్పి అలాంటి బిహేవియర్ ఏమన్నా ఉంటుందని అంబటిని కలిసి చర్చించాడని కూడా చాలా మంది బయట అంటున్నారు. అంబటిని కలిసి చర్చించినందుకు దానికి చంద్రబాబు నాయుడు గారికి సరిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు వెంటనే సరిపోతుంది. లేదంటే అప్పుడు వెళ్ళి ఢిల్లీలో దాక్కున్న ఎవరినన్ను అడిగితే ఎలా దాక్కోలో చెప్తారుగా. ఇంకెందుకు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మంచి సాన్నిధ్యం ఉంది కదా కొడాలి నానికి. అదేవిధంగా ఎవరైతే ఢిల్లీలో దక్కున్నారో అలాగే ఢిల్లీలో దక్కున్న వాళ్ళు కూడా ఎలా దక్కున్నారో చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి అడిగినా సెంట్రల్ జైలు ఎలా ఉంటుందో చెప్తారు. ఇందులో మళ్ళీ ఇతనికి ఎక్స్పీరియన్స్ తక్కువ కదా. అంబటి రాంబాబుకి ఎక్స్పీరియన్స్ తక్కువ కదా. ఆయన కొన్ని రోజులే సరిపోదు. అది మన చంద్రబాబు నాయుడు గారితో చెప్పిద్దామా. కూడా డౌట్ వచ్చింది బేసికల్ రెడీ ఉంది నెక్స్ట్ నేను అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి వెళ్ళి ఏ జైలు అయితే బాగుంటుంది, దాంట్లో ఏ గది సౌకర్యవంతంగా ఉంటుంది, దీంట్లో అన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాడు ఆయన. అవన్నీ తెలుసుకుని వస్తారు. కానీ కొడాలి వెంకటేశ్వరరావు అన్న మాటలకి అసలు అంబటి మాటలు ఏములకి రావు. అసలు దానిపైన అతనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు ఎవరు. కానీ అతనిపైన ఉపాధి హామీ పథకాల కేసులు ఉన్నాయి చూడండి. జగనన్ని ఇళ్ల కాలనీలు అని చెప్పిన పేరుతో అక్రమాలు చేశారు చూడండి. ఈ అన్ని అక్రమాలకి ముడుపులు మూడి ఇంకా కొడాలి వెంకటేశ్వరరావు ఏదైతే నిండా ముడినాడు చల్లెంటయ్య అని చెప్పిన ధోరణిలో ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాడు. ఈ సంకేతాలన్నీ క్రిస్టల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు డైసెక్ట్ చేస్తుంది. ఏంటంటే మేబీ ఇవాళ గ్రహణం కాబట్టి ఇవాళ రేపో కొడాలి వెంకటేశ్వరరావుకి మాత్రం అరెస్ట్ డేట్ తజ్జం అని తెలిపింది. నిజంగానే నాకు అర్థం కాదు. కొడాలి వెంకటేశ్వరరావు తెగదిట్టాడు, మమ్మల్ని తిట్టాడు, మా నాన్న తిట్టాడు, పీక్కున్నారు కదా. మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు కొడాలి వెంకటేశ్వరరావుని? ఇంతకాలం ఎందుకు ఆగారు? ఓహో, ఏం చేయలేరా అంటే జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో నరికాడు అన్నది ఎంత అబద్ధమో కొడాలి నాని గారి కేసు పైన ఉన్నాయి కూడా అంతే అబద్ధమా? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపిన కేసులో ఏమీ విచారించలేదు, ఇదంతా అవాస్తవం అని చెప్పేసి కొట్టేసింది కదా. అలాగనే ఇది కూడా కొడాలి నాని ఏం చేయలేరా? మీరు అధికారంలోకి రాగానే ఏదో పీకుతా అన్నారు. 2 సంవత్సరాలున్నర అయింది, ఏం పీకారు? కొడాలి నాని కనీసం ఇంటికి కూడా పీకలేదుగా. ఎందుకు పీకలేదు అంటారు? చేత కాదా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వేరే కేసుల్లో అరెస్ట్ చేయడం ఎలాగైతే చేత కాదో ఈ కొడాలి నాని కూడా అరెస్ట్ చేయడం చేత కదా. ఇప్పుడేదో బయటకు వచ్చి మాట్లాడేందుకు తుత్తరా కబుర్లు చెప్పడానికి నువ్వు బయటకు వచ్చావా? అప్పుడేమైనా భయపడినట్టు కొడాలి నాని కనిపిస్తున్నాడా? ఇప్పుడు నిన్న మునిగినోడికి చలేంటి అని నువ్వు చెప్తున్నావే, మరి చల్లేనుడికి భయం ఎక్కడ ఉంటుంది? చల్లేనుడిని అరెస్ట్ చేస్తే ఏం పీకుతారు? తప్పు కదా.
ముందే మీడియల్ ట్రయల్స్ చేసి అరెస్టులు చేసి జైలుకి పంపించడం తప్పు కదా. నీకు అసలు ఎవడిచ్చాడు అధికారం? అందుకే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్తా నేను. ఎందుకు పనికిరావు? సొల్లు కబుర్లు అబద్ధాలు చెప్పడానికి తప్పించి నీ ఛానల్ నువ్వు ఎందుకు పనికిరారు? క్లియర్గా అర్థమవుతుంది కదా. 100 రోజులు జైల్లో ఉంటాడని నువ్వు చెప్పడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు ఉంది? మేబీ 1 or 2 days, ఇంతకంటే ఇంకా ఈ కోయిలు ఎక్కువ కుయటానికి కూడా స్కోప్ లేదు. రేపు నన్ను 100 రోజులు పెడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, నేను కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని డివేట్ చేయడానికి, లడ్డు విషయాన్ని డివేట్ చేయడానికి, ప్రతి ఒక్కరిని డివేట్ చేయడానికి అంబటిని వాడేశారు. అంబటి పని అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన మరో ఆయుధం కొడాలి నాని. ఈ కొడాలి నానిని ఖచ్చితంగా అతనికి తెలుసు, అతని టైం మూడింది కాబట్టి ఇప్పుడు ఈ టైంకి వచ్చి బయటకు వచ్చి స్పందన ఇచ్చాడు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన నోషన్ నడుస్తుంది. ఏంటంటే వైకాపా పార్టీని తుడిచిపెట్టుకుపోయింది. కృష్ణా జిల్లాలో ఈ పార్టీకి మడుగడ లేనే లేదు. అసలు కృష్ణా జిల్లా ఏంటి, ఫర్ దట్ మ్యాటర్ పులివెందుల్లో కూడా ఈ పార్టీకి అసలు గెలుస్తా లేదా అని డౌట్లు చాలా మందికి ఉన్నాయి. అవునా? ఎవరు చెప్పారక్క నీకు? నీకు టీం ఏమన్నా సర్వే చేసి చెప్పారా, లేదంటే ఈ కూడా గాలి నా కబుర్లేనా? వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా? మరి అటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎందుకు లేనప్పుడు మీరు ఒంటరిగా పోటీ చేయొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, మీ టీడీపీ జనసేన వీళ్ళంతా కలవడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన? అంత గెలిచినా కనీసం 3.5% ఓటు బ్యాంకుతోనే కదా మీరు గెలిచింది. ఒంటరిగా 40% గెలిచినాడు గొప్ప, అందరు కలిసి 43% గెలిచిన వాళ్ళు గొప్ప చెప్పు. కనీసం సిగ్గు కూడా ఉండదా? నువ్వు మనిషివే నువ్వు. అసలు కొద్దిగా ఆలోచించవు. నువ్వు ఎట్లా ఈ గాలి మాటలు మాట్లాడుతూ ఉంటావు? గాలి కబుర్లు ఎందుకు చెప్తూ ఉంటావు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు అన్నప్పుడు మరి మీరు సొంతంగా మీరు ఒంటరిగా పోటీ చేయండి. 170 స్థానాల్లో గతంలో కొడాలి నాని చెప్పాడు కదా, 170 స్థానాలు వద్దు, 160 స్థానాల్లో సొంతగా పోటీ చేయమని చెప్పాడు కదా. మరి అంత సొంత సీన్ ఉందా మీకు? లేదు కదా. మరి లేనప్పుడు ఎందుకు ఈ గాలి కబుర్లు, సొల్లు కబుర్లు? ఎప్పుడో వచ్చే 3 ఏళ్లతో ఎన్నికలకు ఇప్పటి నుంచే బెట్టింగ్లు కూడా వేసుకుంటున్నారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు పులివెందుల్లో అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి పార్టీ లేనప్పుడు బెట్టింగ్లు ఎవడు వేస్తాడు అక్క? నాకు అర్థం కాదు. ఇప్పుడు బెట్టింగ్ వేయాలంటే ఆపోజిట్ వాడు ఇంకోటి ఉండాలిగా, జగన్మోహన్ వస్తాడని. మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ వేసినోడు మరి వాళ్ళకి పార్టీ పైన వాళ్ళకి నమ్మకం ఉన్నట్టేగా. బెట్టింగ్లే వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గెలవడని అంటే మీరు వేసుకుంటున్నారేమో. అవతలోడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టేసే మగాడే కదా. మరి వాడి గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక బెట్టింగ్ వేసావంటే ఇద్దరు, ఒకటి గెలుస్తాడు, ఒకటి గెలవడని వేస్తాడు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి గెలుస్తుందని ఒకటేస్తే, లేదు ఒంటరిగా మగాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు ఇంకోటి వేస్తాడు. మరి వాడే కదా మగాడు, ఒకడి మీద ఇస్తున్నాడు. ఇది బయట జరుగుతున్న నాటున్న వార్తలే నేను చెప్తుంది. బయట జరుగుతున్నాయి కాదు, నీ కామెడీ. నేను మస్తు కామెడీ చేస్తున్నావు అక్క. నీ కామెడీ భలే ఉందక్క, నీ కామెడీ భలే ఉందక్క. కొత్తగా ఏం కాదు. సో ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి వెళ్ళలేని వైకాపా కాదు, అసెంబ్లీలో ప్రతి ఒక్క స్థానం ఇస్తే ఎగరెగతాంటారు అనేసి కనీసం అది ఇవ్వటానికి కూడా ఉచ్చబోసుకునే పార్టీలు 3 ఉన్నాయి. అవేంటో మీరు చెప్పాలి నాకు, ఓకేనా? వాళ్ళపైన వస్తున్న ఆరోపణలు ఎదుర్కోలేని వైకాపా. ఇప్పుడు అక్క బట్టలోడు తీసుకొట్టారు ఒక మహిళని గుంటూరులో, ఏం పీకారు మీరు? ఏం పీకలా. నెక్స్ట్ మొన్నటి ఉన్న రాజమండ్రిలో ప్రియాంక అనే ఒక అమ్మాయిని కారుతో గుర్తు చంపించారు. ఇప్పటివరకు ఏం పీకారు మీరు? ఏం పీకలా. ఇంకేంది మీరు పీకేది? ఆడపిల్లలకి అన్యాయం జరిగితేనే మూసుకుని కూర్చుంటున్నాను మీరు. ఇంకేదో పీకుతారంట. ఏందమ్మా ఇది? నాకు అర్థం కాదు. డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి. ప్యాకాట ఆడే వాళ్ళకంట నీకు క్లబ్లకి వెళ్ళడం అవసరం అలవాటుగా. క్లబ్లకి కొన్ని ఫోటోలు ఉన్నాయి నా దగ్గరికి, అందుకే డౌట్. అలవాటుగా మరి ప్యాక్ ఆటకు కూడా బ్రిడ్జ్ ఆడే వాళ్ళకి కూడా మరి డిఎస్సీ జాబులు ఇస్తే మరి ఎట్లుంటుంది? బాధ ఏదా అని వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. కల్తీ లడ్డు విషయంలో భ్రష్టు పట్టించారు హిందువులందరినీ. సిగ్గుందా నీకు? నువ్వు మనిషి పుట్టక పుట్టావా, ఇంకేదైనా కొత్త జంతువు పుట్టక పుట్టావా? కల్తీ లడ్డు వివాదం లేనే లేదు, అందుట్లో ఎటువంటి కలవలేదు అనేసి సుప్రీంకోర్టు వీళ్ళంతా కలిసి జడ్జిమెంట్ ఇచ్చారు కదా, హైకోర్టులో సుప్రీంకోర్టులో. నీకైనా తెలీదా? చదువుకోవా? నీకు కనీసం జ్ఞానం లేదా? బుర్ర తక్కువదనివా? ఇంకా ఏంటి కల్తీ లడ్డు అంటే? కల్తీ లడ్డులో ఎరిపప్పులైందో ఎవరో దేశం మొత్తానికి తెలుసు. పిచ్చ కమెడీ అయిన సనాతనులని ఎగేసుకొచ్చిన వాళ్ళకి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. కల్తీ లడ్డు విషయం జరగలేదన్న విషయం అందరికీ తెలుసు. అయినా ఏంది నీ ప్రాబ్లం? మళ్ళీ తప్పుతో పట్టిస్తావా? బుద్ధి జ్ఞానం లేదు నీకు నీ బతుక్కి?
వీళ్ళు మనోభావాలు దెబ్బతీశారు. టీటీడీ అన్న సంస్థని అసలు పేరుని ఎంత నాశనం చేశారు వీళ్ళు అని చెప్పి జనాలందరూ మండిపడుతుంటే, టీటీడీ పేరు నాశనం చేసింది మీ బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారమ్మా. దీని గురించి నీకు క్లియర్గా తెలియాలంటే 6 చనిపోయారు, గుర్తుందా? అక్కడి నుంచే భ్రష్టు పట్టింది. ఎప్పుడైతే బిఆర్ నాయుడు అడుగు పెట్టాడో నాశనం అవుతూ ఉంది. ఓకే, అర్థం చేసుకో నువ్వు. కల్తీ లిక్కర్ కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి ప్రధానంగా ఉండి అతనితో నడిపించిన దందాలు, ముడుపుల యుద్ధాలు ఇవన్నీ బయటకు వస్తున్న తరుణంలో అర్జెంట్ గా అప్పుడు అంబటిని దింపారు. అంబటి మోజా కల్తీ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పెగలేకపోయారు. తిరుపతి లడ్డు విషయంలో బౌన్స్ బ్యాక్ అయ్యి బూమరాంగ్లాగా మొహం పగలగొట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం డిఎస్సి ఇచ్చి అందుట్లో మీ వాళ్ళకే జాబులు ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అయినా మన మొహానికి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తూనే ఉంటాం. ఎందుకు ఈ బతుకు? ఎందుకు ఈ బతుకు? ₹5 డబ్బుల కోసమా? దానికన్నా అడుక్కు తినడం బెస్ట్. ఆఫ్ కోర్స్ నువ్వు చేసేది అదేనేమో నాకు తెలియదు కానీ లిటరలీ స్పాయిల్ స్పోర్ట్. చంద్రబాబు నాయుడు గారు తిరిగితే టాపిక్ అంతా డిబేట్ అవుతుంది అనుకున్నారు, కుదరలేదు. ఇప్పుడు కొడాలి నాని దింపారు. కొడాలి నాని కూడా ఇది ఈజీగా దిగుండడు డిస్కషన్. కొడాలి నానికి డబ్బులు చింపారా నీలాగా? లేదంటే నోరేశ్వర పడుతుంది ఈ అట్టక్క నీతోటి తలకరింపు చేస్తున్నావు. సీన్లు అన్ని చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే అంత ఈజీగా వచ్చేసి ఏదో మాట్లాడారు. ఎదుటి భయం, రెడ్ బుక్ అంటే భయం. అసలు నీకు అసలు కొద్ది కూడా బుర్ర పని చేయట్లేదు. నీకు అర్థమైందా? ఒక డాక్టర్కి ఏమైనా చూపించుకో బెస్ట్. నీ ఏదో తేడా ఉంది మొత్తంలో. ఎందుకంటే రెడ్ బుక్ అంటే భయం ఉన్నాడు ఎవడో బయటకు వచ్చి రెడ్ బుక్ పచ్చ బుక్కుల్ని మమ్మల్ని ఏం పీకలేవు అని మాట్లాడలేడు. అర్థం చేసుకో నువ్వు. అలా మాట్లాడంటే ఏకతో పీకి పక్కన పడేసినట్టే. ఏకలాగా ఎటు పీకి అని వదినట్టు. అది కూడా తెలియకుండా నువ్వు ఎట్లా కనీసం సైకలాజికల్గా మనం పెరిగే విధానంలో అయినా ఎదుటి వ్యక్తిని కొద్దిగా అంచనా వేయటం వస్తుంది. కొడాలి నాని చూస్తే మాత్రం భయపడే వాళ్ళకి కనిపిస్తున్నాడా? కలిగించింది ఎవరు? నారా లోకేష్. ఇంక 1 సంవత్సరంన్నరే ఉంది మన చేతిలో. ఈ 1 సంవత్సరంన్నరలో కనుక ఏమన్నా చేయకపోతే ప్రజలు పుట్టిస్తారు భయం అంటే ఏంటో. ఆ భయం తెలిసిన తర్వాత ఊళ్ళు ఖాళీ అవటం ఖాయం. జాగ్రత్తగా నీ ఊరితో నువ్వు చూసుకొని పారిపోవడానికి సిద్ధంగా ఉండు. పొరపాటున కనుక వైసీపీ గెలిచిందంటే ఏమవుతుందో తెలుసు కదా. చాలామంది చెప్తున్నారు, ఒకసారి విను. క్రిస్టల్ క్లియర్ గా ఈ మాట ధైర్యంగా చెప్తున్నాడు. ఈ కొడాలి నాని గడిచిన 2 నెలల్లో నోటికి తాళం వేసి కూర్చుంటే భయం కల్పించింది ఎవరు? నారా లోకేష్. మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు చెప్పు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాడు? నారా లోకేష్ గారు భయం కలిగిస్తే మరి ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడాడు? లేకపోతే అమ్మనా బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కొడాలి నాని, క్యాసులు నడిపిన కొడాలి నాని, భోగమైన డాన్స్ లేపించిన కొడాలి నాని, ఇష్టం వచ్చినట్టు తిరిగిన కొడాలి నాని. ఈ నానికి భావి వర్షన్ లేకుండా ఎక్కడా కూడా జంకకుండా హరికృష్ణ గారు ఆరాధ్య పురుషుడు అని చెప్పి హరికృష్ణ గారి సిస్టర్ మీద ఏటేసి పిచ్చి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకున్న ఒక రాజకీయవేత్త. ఇతను రాసే మాటలు, చెప్పే కబుర్లు ఎవరైనా ఏ పేపర్ అయినా అచ్చేస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు చదివినా సామాన్యులు పాడైపోవడం ఖాయం. ఆవేశంతో ఊగిపోతుంది. కానీ ఇన్ని చేసినా ఎప్పటివరకు కొడాలి నాని దగ్గరికి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీ తరపు రెడ్ బుక్ కానీ వెళ్ళలేదంటే ఎవరిని చూసి భయపడుతున్నారు చెప్పండి? ఏదో చెప్పింది పెద్ద లిస్టు. అది చేశాడు, క్యాసినోలు నడిపాడు, బ్రోతల్ హౌస్లు నడిపాడు, రికార్డింగ్ డ్యాన్స్లు ఇచ్చాడు, ఏదో చెప్పింది కదా. ఇన్ని చేసినా కొడాలి నాని దగ్గరికి కనీసం ఈగ కూడా ఇప్పటిదాకా టీడీపీ నుంచి వెళ్ళలేదంటే ఎవరిని భయపెట్టినట్టు అది తెలియట్లేదు ఏంటి అక్కకి. ఏదో నోటికి వచ్చినట్టు వాగడం తప్పించి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిని రాజకీయాలను తీసుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తి కొడాలి నాని. రాజకీయాన్ని దౌర్జన్యం బస్టుపట్టిన స్థితికి తీసుకెళ్ళాడంట కొడాలి నాని. కానీ ఇప్పటి వరకు కొడాలి నాని నీ ఏం పీకలేదంట. అది మీ బతుకు. మరి అర్థమైందా? అది మీకు ఇచ్చింది, మీరు చేయగలిగింది అంతే, ఏం లేదు. వజ్రామమానం బజిపోయిందో అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కేసీఆర్ గారు అంటారు. అట్లా అనిపిస్తుంది నాకు. ఈ కొడాలి నాని చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు అని చెప్పిన తర్వాత ఏంటంటే బరి తెగింపు. తనకి తెలుసు, తనకే అర్థమైపోయింది నేను 100 రోజులు జైల్లో ఉంటాను. చెవిరెడ్డి 205, వల్లభనేని వంశీ 140, నేను 100, అంబట్రాంబ 18, పోసాని 50, 27 సారీ సబ్జెక్ట్ కరెక్షన్, బోరుగడ్డ అయితే నెలల తరబడి
ఇలా నడుస్తున్నప్పుడు ఇంకా నా పరిస్థితి ఏంటి అని డిసైడ్ అయ్యి ఖచ్చితంగా వేటు నా పైన పడుతుంది. ఏ పొలిటికల్ పార్టీలో నాకు ఎంట్రీ లేదు, ఏ సామాజిక వర్గం నాకు స్పందన లేదు. ఆఖరికి కమ్మారు కూడా ఇతను చూసి కలవటానికి సిగ్గుపడుతున్నారన్న తరుణంలో బయటకు వచ్చి బరి తెగించి మళ్ళీ రెండోసారి రెచ్చగొట్టే ప్రయత్నం తను చేసిన ప్రెస్ మీట్లో చేశాడు. కమ్మారు వెళ్ళట్లేదు ఏమో చెప్పారు, వెళ్తున్నారు నాకు తెలిసి. కమ్మారు బాగానే వెళ్తున్నారు, నువ్వు వెళ్ళట్లా అంతే. మన దగ్గర వేరే దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి కూడా మనం వెళ్ళాం అంతే. ఓపెన్ కదా మనం, అంతే కదా. నోరు వేసుకొని పడాలా, ఇష్టం వచ్చినట్టు వాగాల, ప్రజలతో ఊహించుకోవాలా, ఇది కూడా ఒక బ్రతికేనా? చిచ్చి. దానికి ఈరోజు రాష్ట్రం అంతటా ఒకే మాట అంటుంది. రాష్ట్రం అంతటా ఎవడో అంటలేదులే, మాకైతే తెలియదు. కానీ నువ్వేమంటున్నావు చెప్పు. మూడింది నీ కాలం. మూడింది నీ కాలం. ఇంతకాలం పెద్ద పీకారు, ఇక పైన పీకుతారు అని కూడా అనుకుంటున్నారు జనాలు. పీకినా ఏం పీకుతారు? జైలు అనేది ఈ కాలంలో నార్మల్ కామన్ థింగ్ అయిపోయింది. నువ్వు ఎంత వాగినా కూడా అంతే. వచ్చి నెక్స్ట్ పొరపాటుని గెలిస్తే నీ బతికేందో చూసుకో అని కూడా చెప్తున్నాను. మరి చూసుకో, అది కూడా పబ్లిక్లో టాకే. పబ్లిక్ టాక్ తెలియాలంటే ఒకసారి నా వీడియో కింద కామెంట్స్ కూడా వస్తాయి, అవి కూడా చూడక్క ఒకసారి. సో రాష్ట్రం అంతటా జరుగుతున్న చర్చలో ఈరోజు బయటకు వస్తున్న గాసిప్ ఏంటంటే, బయటకు వస్తున్న గాసిప్ అంటేనే గాలి కబురు, అది కూడా చెప్పకూడదని తెలియదు ఎవరికి. చచ్చే, ఈవిడొక న్యూస్ ప్రజెంటరు, ఈవిడొక అనలిస్టు, అది చెప్పేది మీరు అంతా వింటున్నారు. ఏంటి బాసు గాసిపులు చెప్పేవాళ్ళు గాలి మొహాలలో అన్నాను, మీకు తెలీదా? పక్కనోడి గురించి గాసిపులు మాట్లాడేటది కొడాలి నాని అరెస్ట్ మేబీ ఇవాళ లేకపోతే రేపు, లేకపోతే 10 రోజుల తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత, 100 రోజులు జైల్లో ఉండి బయటకు వస్తాడు. మన పార్టీలో కూడా హాఫ్ సెంచరీ కుట్టిన వాళ్ళు ఉన్నారుగా, అదేముంది అందులో. ఎవడే ఇప్పుడు జైలుకి గేసులకు భయపడతలేదు. నువ్వు గాలి కబుర్లు మనీ కనీసం ఇప్పటికైనా కూడా మంచి వ్యక్తిగా మారాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, నీకు మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, మంచిగా నిజాలు చెప్పే శక్తిని ఇవ్వాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు దమ్ము ధైర్యం ఏమున్నా కూడా ఇప్పుడే అన్నాడు, రెడ్ బుక్ పచ్చ బుక్కుల్ని మడిచి పక్కన పెట్టుకుంటాను. కాబట్టి అరెస్ట్ చేయండి, మేము కూడా చూస్తాం. అప్పుడు ఇంకో న్యూస్ కూడా నాని పైన ప్రత్యేకంగా చేస్తాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.